బంగారం ఎక్కడున్నావు? బేబీ చెప్పరా. అరే మన చందుగాలా ఉన్నాడే. ఓకే బేబీ, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంట్రా ఎప్పుడు చూడ తొక్కల ఫోన్, కొంచెం ఫ్రెండ్స్ ఫోన్ పట్టించుకోరా. అదేం లేదు మామ. మామ అమ్మాయి ఉన్నప్పుడు ఎవ్వరికి ఫ్రెండ్స్ వాల్యూ తెలియదురా. అదే అమ్మాయి ఒక్కసారి నీ దగ్గర నుండి దూరం అయ్యాక అప్పుడు తెలుస్తుందా ఫ్రెండ్స్ వాల్యూ అంటే ఏంటో. అసలు ఏంట్రా మీ లవ్ స్టోరీ? మామ ఈ సమాజంలో 20% నిజమైన ప్రేమ, మిగతా 80% వాళ్ళ ఇండల్లో తెలిసేంతవరకే ప్రేమ. ఒక్కసారి వాళ్ళ ఇండల్లో తెలిస్తే నువ్వెవరో తానెవరో. అలాంటి రోజులు రా ఇవి. అమ్మాయి అలాంటిది కాదురా, సో నో టెన్షన్. ఎప్పటిలాగానే చందు శృతికి కాల్ చేశాడు. ఆ టైంలో శృతి ఇంట్లో లేదు. అనుకోకుండా ఆ ఫోన్ వాళ్ళ అన్నయ్య లిఫ్ట్ చేయడంతో వాళ్ళిద్దరు లవ్ మ్యాటర్ వాళ్ళ అన్నయ్యకు తెలిసింది. వాళ్ళ అన్నయ్య కోపంతో శృతిని అడిగాడు. అప్పుడు శృతి, నాకేం తెలీదు, అతడే లవ్ అని నా వెంట పడుతున్నాడు అని వాళ్ళ అన్నయ్యకు అబద్ధం చెప్తుంది. తన సిస్టర్ మాటలు నమ్మిన వాళ్ళ అన్నయ్య నెక్స్ట్ ఏం చేశాడో చూద్దాం.
చూసారా, ఈ సమాజంలో చాలా లవ్ స్టోరీలు ఇంతే. లవ్లో ఉన్నప్పుడు ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒకరితో ఒకరు చాలా చెప్పుకుంటారు. బట్ తీరా తిరిగి చూస్తే వాళ్ళ ఇండ్లల్లో తెలిసేంత వరకే ఈ ప్రేమలు. తెలిస్తే నువ్వెవరో తానెవరో. సో మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఈ షార్ట్ ఫిలింలో ఏమైనా తప్పులు ఉంటే మీ పెద్ద మనసుతో క్షమించగలరు. మీ కార్తిక్ చంటి.